హాయ్ ఎవ్రీవన్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, పిండి వంటలు చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది మా మదర్ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. బియ్య పిండిలో పెసరపప్పు కలిపి, నానబెట్టిన పెసరపప్పుని కలిపి ఎలా చేస్తారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకున్నానండి పెసరపప్పుని. ఈ బియ్య పిండిలో కొలత అంటూ ఏం లేదండి, ఇట్లా 1కి 2 అట్లా కొలతలు చూస్తూ ఉంటారు. నాకు అట్లా కొలత అంటూ ఏమీ లేదు. నేను చూసుకుంటా ఎంత సెట్ అవుతుంది అనేది చూసుకొని వేస్తూ పోతూ ఉంటా. కరివేపాకు వేసుకుందాం, ఉప్పు సరిపడా, పసుపు అండి, జీలకర్ర అండి. కారం వేసే బదులు పచ్చిమిర్చి పేస్ట్ అండి, చాలా బాగుంటుంది. దీన్ని మిక్స్ చేసేద్దాం. అంత మంచిగా కలిపేసుకొని చక్కగా కలిపేసుకుందాము. వాటర్ పోసేసి ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని ఉండలు చేసేసుకొని దీన్ని కవర్ మీద అద్దేసుకొని నూనెలో వేసేసుకొని గోలిచ్చేసుకొని తినేయడమే. పిండిని కలిపేసుకున్నాం కదా, ఈ విధంగా ఉండలు చేసేసుకొని ఒక పాలిథిన్ పేపర్ రెడీగా పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసేసి దీని మీద చక్కగా అద్దేసేసుకుందాం. పిండి వంటలు అంటే చాలండి, చాలా యాక్టివ్గా కిచెన్లోకి వచ్చి చేసేస్తూ ఉంటాను నేను. ఇది చిన్నప్పటి నుంచి మా తల్లిగారింట్లో మా మదర్ చేస్తూ ఉంటే, మా మదర్ పక్కన కూర్చొని మా మదర్కి నేను చాలా హెల్ప్ చేసేదాన్ని. మా మమ్మీ చేస్తుంటే, ఒక్కరు చేస్తుంటే చూడలేకపోయేదాన్ని. గోలిచ్చడం కానివ్వండి, ఇలా అద్దడం కానివ్వండి, అలా చూసి చాలా నేర్చుకున్నాను. నాకు పిండి వంటలు చాలా వస్తాయి. పండగను ఏ పండగ తగ్గట్టు ఆ పండగ చేసేసుకొని తినటమే. అప్పటికప్పుడు తినాలంటే కొంచెం మందంగా అద్దుకుంటే చాలు. లేదు మనకు 1 వీక్ 10 డేస్ ఉండాలి అంటే కొంచెం పల్చగా అద్దేసుకొని దీన్ని కొద్దిగా రోస్ట్గా గోలి చేసుకుంటే 10 డేస్ వరకు కూడా ఉంటాయి. ఓకే, మూకుడు పెట్టేసేద్దాం, నూనె పోసేద్దాం, గోలిచ్చేద్దాం. ఓకేనా, చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను. మనకి ఈ పిండి వంటలు చేసేటప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు, కలిసి చేసుకుంటే బాగుండు, సరదాగా మాట్లాడుతూ ముచ్చట పెట్టుకుంటాను అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను ఎప్పుడు నాకు నలుగురు ఉండాలి. సింగిల్గా ఉండడం అంత ఇష్టపడదు. వచ్చేవాళ్ళు వస్తుండాలి, మంచిగా పిలవాలి, వెళ్ళాలి, తిరగాలి అని బాగుంటుంది నాకు. ఒకప్పుడు అంటే సమిష్టి కుటుంబాలు ఉండేవి, చక్కగా తోటి కోడళ్ళు, ఆడబడుచులు అందరు కలిసి, అక్కజల్లని అందరు కలిసి చేసుకునేవాళ్ళు. అలా కూడా మేము మా మదర్ వాళ్ళ ఇంట్లో, మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లో చాలా చేసుకున్న రోజులు ఉన్నాయి. బట్ సమాజం మారుతూ వస్తుందండి, మనం సమాజాన్ని మార్చలేము కదా. అంటే పిలవాలన్నా వెనకాడతారు, పిలిస్తే వెళ్ళాలా అన్న ఒక బద్ధకం కూడా తయారైపోయింది. మరి మారుతున్న సమాజం తగ్గట్టు మనము మారాలి. కాబట్టి నేను సింగిల్గా చేస్తూ ఉన్నాను. అసలు నేను దాదాపు ఈ పిండి వంటలు ఇట్లా చేసేవి నేను వీడియోస్ పెట్టను. ఎందుకనంటే అందరిలో అందరు చేసుకుంటూ ఉంటారు. నేను కొత్త రెసిపీలు అవి ఏం చేయను కదా. అందులో ఈ ఫుడ్ బ్లాగ్స్ చేయడం అనేది మా పాపకు కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అంటే నాకు కూడా వంట వచ్చు, జయంతికి తెలియాలి కదా అన్నట్టుగా పెడుతూ ఉంటాను. అదొకటి. ఈ రెసిపీ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ పెసరపప్పు నానబెట్టి వేయడం అనేది చాలా తెలిసినా కూడా చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూడడం వల్ల ఏంటంటే చేసుకుంటే బాగుండు, చేయాలి అనే ఆలోచన వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. చేసుకోండి మరి. ఓకే, మరి నూనె కాగుతోందండి. చక్కగా నూనె నేను యాక్చువల్గా 2 మూకుళ్ళు పెట్టి చేస్తాను. పిండి కొంచెమే ఉందని చెప్పేసి ఒకటే మూకుడు పెట్టాను. మరి అందులో వేసేసుకొని గోలించుకుందామా? ఓకేనా. ఆల్రెడీ నేను నిన్న చకిలాలు చేశానండి, చూస్తారా? ఓహో, ఈసారి చాలా బాగా కుదిరినాయండి చకిలాలు. చూడాలి ఓపికను బట్టి ఇంకేమేం చేయాలి అని. అంటే ఇంత అడ్వాన్స్గా చేస్తోంది అని అనుకోకండి. నేను శ్రీరంగం వెళ్తున్నాను గోదా కళ్యాణానికి, అందుకే తొందరగా పెట్టుకున్నాను. 1 వీక్ శ్రీరంగం వెళ్తున్నానండి. ఈసారి గోదా కళ్యాణం చూడాలని బాగా ఉంది శ్రీరంగంలో, అక్కడికి వెళ్ళిపోతాను. అడ్వాన్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. చక్కగా గోలుతున్నాయి చూడండి. నిన్న నేను చకిలాలు చేస్తున్నానని చెప్పేసి తెలియగానే మా బియ్యంపురాలు నేను వచ్చి హెల్ప్ చేసేదాన్ని కదా, చెప్పకపోయారా అని చెప్పేసి అనేసరికి నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే, ఎంత సంతోషం అనిపించిందంటే, నాకంటూ ఒక మనిషి ఉన్నారు కదా,
ఒక ఫ్యామిలీ ఉంది, నేను కష్టపడుతున్నాను తెలవగానే నేను వచ్చేదాన్ని కదా అనేటటువంటి ఆ మాట నాకు చెవులకు అమృతంలాగా అనిపించిందండి. భగవంతుడు మనుషులను కావాలని కోరుకునే వాళ్లకు, ఆప్యాయతలు కావాలని కోరుకునే వాళ్ళకి అలాంటి ఫ్యామిలీస్నే ఇస్తాడండి. దానికి ఉదాహరణ నా ఫ్యామిలీనే. నాకు నా మీద ప్రేమ పడేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు కావాలని కోరుకున్నా నాకు ఒక చక్కటి బియ్యంపుర నా భగవంతుడు ఇచ్చినందుకు ఆ అండాడ అమ్మవారికి అయితే, గోదా అమ్మవారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఉంటారు చాలామంది ఉంటారు, మంచివాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరినైనా నేను చాలా మెచ్చుకుంటూ ఉంటానండి. నాకు ఇష్టం అంటే ఎదుటి వ్యక్తిలో ఏ ప్లస్ పాయింట్ ఉన్నా కూడా నేను ఓపెన్ అప్ అయిపోయి మెచ్చుకుంటాను. చాలామంది ఎదుటి వ్యక్తులను మెచ్చుకోవాలంటే ఈగోగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళని మెచ్చుకున్నంత మాత్రాన మనమేం డిగ్రేడ్ కాము కదా, మనలో ఏమైనా మైనస్ ఉండి మెచ్చుకోవటం లేదు కదా. అదొకటి. ఇంకో ఏమనిపిస్తుందంటే మెచ్చుకోవడం వల్ల మన వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది, మనకి పాజిటివ్ థింకింగ్ అనేది బాగా అలవాటు అయిపోతుంది, అందరినీ ప్రేమించే తత్వం పెరిగిపోతుంది, ఈర్ష్య అసూయ అనేది ఉండదు. కాబట్టి ఎదుటి వ్యక్తిలో ఏ ఒక్క మంచి పాయింట్ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలండి. అయ్యో వాళ్ళల్లో అది ఉంది మాలో లేదు కదా అనుకోవద్దు, ఫాలో అయ్యే ప్రయత్నం చేయాలి. 100% ఎవరం కూడా అన్నీ వచ్చి ఏమి ఉండవు. ఇప్పుడు నేనున్నాను, నాలో ఎంతో మైనస్ ఉంటుంది, నేను ప్రతినిత్యం కూడా ఎవరిలో ఏదన్నా మంచి ప్లస్ పాయింట్ ఉందా నేను అది చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఎవ్రీడే నేను లెసన్ లాగా ఫాలో అవుతూ ఉంటాను. ఈటీవీలో అభిరుచి ప్రోగ్రామ్కి వెళ్ళానండి. 2016 నవంబర్ 9th రోజు రిలీజ్ అయింది ఆ ప్రోగ్రాము. అందులో వంకాయ పూర్ణం చేశాను. మా అక్కయ్య కోడలేమో బీరకాయ జీడిపప్పు వేసి పేస్ట్ వేసి తను చేసింది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. చూడాలనిపించిన వాళ్ళు లింక్ చూడొచ్చు. చాలామంది చూశారు, కానీ ఆ తర్వాత వాళ్ళు చాలా రమ్మని అడిగారు. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. దేనికేనంటే ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి నేనేంటో తెలిస్తే చాలు. కొత్త సమాజంలో నేనంటే ఎవరికి తెలియని వాళ్లకు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒక నా ఫీలింగ్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో నా దగ్గరి వాళ్ళు, నా దగ్గరి బంధువులు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇంత చాలు సమాజంలో. నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ బెల్ నొక్కండి అని కానీ అని ఇట్లా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నా వీడియోస్ ఈ మధ్య చూస్తున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తారు. నన్ను వచ్చినప్పుడు నన్ను వాళ్ళందరూ మెచ్చుకోవడం జరుగుతోంది. అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అంటే నేనేంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నేను ఎలా ఉంటాను అనేది నా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది. నా సమాజానికి నేనంటే ఏంటో తెలిస్తే చాలు కదా. ఓకే అండి, మీతో మాట్లాడుతూ చక్కగా వీడియో తీస్తూ అలసట అనేది తెలియకుండా ఈరోజు చక్కగా కారపప్పులు, పెసరపప్పు వేసిన కారపప్పులు అయిపోయి వచ్చేసాయి. ఓకేనండి, చాలా ఓపికగా విన్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.